హాయ్ అండి. నేను సతీష్ అట్ల. మరికొద్ది రోజుల్లో 10వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలో వచ్చేసి 7 పరీక్షలతో నిర్వహిస్తున్నారు. అంటే ఇందులో వచ్చేసి మనకి ఫిజిక్స్ అట్లాగే బయాలజికల్ సైన్స్ వీటికి సంబంధించి 2 పేపర్లు నిర్వహిస్తారు. సో, ఒక్కసారి తెలుగు పేపర్‌కి సంబంధించి చూద్దాం. తెలుగును అంటే మన తెలుగును తేలికగా తీసుకోవద్దు అన్నట్లుగా దానికి సంబంధించి విద్యా ప్రమాణాలు, మార్కులు ఎట్లా ఉంటాయి అనేది చూస్తే 80 మార్కులకు ఉంటది. సమయం వచ్చేసి 3 గంటలు ఉంటది. విద్యా ప్రమాణాలు, మార్కులు వచ్చేసి దీనికి సంబంధించి పార్ట్ ఏ వచ్చేసి ఇక్కడ తెలుగులో 60 మార్కులకు ఇస్తారు. అవగాహన ప్రతిస్పందన అంటే పఠన అవగాహన వచ్చేసి దీనికి సంబంధించి 20 మార్కులు ఉంటది. పరిచిత గద్యంలో ఉపవాచకానికి సంబంధించి 8 నుంచి 10 వాక్యాలు 2 పేరాల్లో ఇస్తారు. వీటికి సంబంధించిన 5 ప్రశ్నలు ఇస్తారు. వాటికి సంబంధించి 5టికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు చొప్పున 5 మార్కులకు కేటాయిస్తారు. ఇక పరిచిత పద్యంలో పాఠ్యపుస్తకంలోని చుక్క గుర్తు ఉన్న పద్యాలు అంతర్గత ఛాయిస్తో అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి పద్యాన్ని పూరించి భావం రాయమని కానీ లేదా పద్యాన్ని ఇచ్చి ప్రతిపదార్థం రాయమని అడగడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించి కూడా 5 ఉంటాయి. 5టికి ఒక్కొక్క దానికి 1 మార్కు చొప్పున 5 మార్కులు అనేది ఉంటుంది. ఇక అపరిచిత గద్యం లేదా పద్యంలోని ఏదో ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి గద్యం అయితే వైజ్ఞానిక, సామాజిక, పర్యావరణ వంటి అంశాలపై 8 నుంచి 10 వాక్యాలు 2 పేరాల్లో ఇస్తారు. పద్యం అయితే సరళమైనది, సులభమైనది, బాగా ప్రాచుర్యం ఉన్న శతకాల నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించి 5 ప్రశ్నలు అనేది అడుగుతారు. ఇక ప్రతి ప్రశ్నకి ఇక్కడ 2 మార్కులు ఉంటాయి. 5 ఇస్తారు. వాటికి 2 మార్కుల చొప్పున అంటే మొత్తంగా 10 మార్కులు. 2 సృజనాత్మకత, వ్యక్తీకరణ వచ్చేసి ఇవి మొత్తం 40 మార్కులు అనేటివి ఉంటాయి. ఇక 5 లేక 6 వాక్యాల్లో లఘు సమాధానాలు రాసేవి 4 ప్రశ్నలు చాయిస్ లేకుండా ఇస్తారు. వీటికి సంబంధించి 4 ఇస్తారు. వాటికి ఒక్కొక్క దానికి 3 మార్కుల చొప్పున 12 మార్కులు. పద్య భాగం నుంచి 1, గద్య భాగం నుంచి 1, ఉపవాచకం నుంచి 1, సృజనాత్మకు సంబంధించి వాటికి సంబంధించి వాటిలలో 1 అంతర్గత ఛాయిస్తో 4 వ్యాసరూప ప్రశ్నలు అనేది అడగడం జరుగుతాయి. ఇక 4 ఇస్తారు. 4టికి ఒక్కో దానికి 7 మార్కుల చొప్పున 28 మార్కులు అన్నట్టు. ఇక పార్ట్ బికి వస్తే 20 ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు ఉంటుంది. 20 మార్కులకు కేటాయిస్తారు. 20 ప్రశ్నలకు 20 మార్కులు అన్నట్టు. ఇక భాషాంశాలకు చెందిన ప్రశ్నలు ఇస్తారు. ఇందులో 10 పదజాలానికి, 10 వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు. వీటికి సంబంధించి చూస్తే 8 ప్రశ్నలు పర్యాయ పదాలు, నానార్థాలు, అర్థాలు, వ్యుత్పత్త్యర్థాలు, అట్లాగే ప్రకృతి వికృతులు వంటివి అడగడం జరుగుతుంది. 10 వ్యాకరణాంశ ప్రశ్నల్లో సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాల నుంచి అంటే సంశ్లిష్ట, సంయుక్త, కర్తరి, కర్మని, ప్రత్యక్ష, పరోక్ష కథన, ఆధునిక వాక్యాలు అనేటివి ఉంటాయి. వాటి ప్రశ్నలు అందులో నుంచి అడగడం అనేది జరుగుతుంది. ఇవన్నీ బహుళైచ్ఛిక ప్రశ్నలు. మొత్తంగా వచ్చేసి 20 ఉంటాయి. 20టికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు చొప్పున 20 మార్కులు ఉంటాయి. తొలి పరీక్ష కావడం వల్ల భయాందోళన, ప్రాథమిక అంశాలు, వ్యాకరణం, పద్య రచనల్లో అభిరుచి లేకపోవడం, తేలికైన తెలుగులో తక్కువ మార్కులు రావడానికి కారణాలు. సో, మాతృభాషే కదా చాలా సులభమైన భావనతో అతి ఆత్మవిశ్వాసంతో చివరికి ఫెయిల్ అయి బాధపడుతూ ఉంటారు. అంటే కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటుంటారు. సో, కాబట్టి తెలుగులో మంచి మార్కుల సాధన మార్గాలు అనేకం. మాతృభాషపై మమకారం పెంచుకొని చిన్న చిన్న మెలకువలను పాటిస్తూ కొద్దిగా శ్రమిస్తే పదిలంగా 10 పాయింట్లు సాధించడానికి అవకాశం ఉంటుంది. పాఠ్యాంశాలను చదివేటప్పుడు శ్రద్ధ, సమయపాలన, ఖచ్చితత్వం పాటించాలి. సవర్ణ దీర్ఘ, గుణ, త్రికసంధుల ఉదాహరణలను ఖచ్చితంగా బాగా చదవాలి. వ్యాస రచన ప్రశ్నల్లో ఎక్కువగా అడిగే అవకాశం ఉన్న పండుగలు, సమకాలీన అంశాలు, కరెంట్ అఫైర్స్, ఎయిడ్స్ వ్యాధి, ప్రపంచీకరణ, ప్రకృతి విపత్తుల వంటి అంశాలపై బాగా అవగాహన పెంచుకోవాలి. ప్రకృతి వికృతులు, పద్య లక్షణాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తి, అర్థాలు, ఇంకా అలంకారాలు, నానార్థాలు, ఛందస్సు, పరోక్ష వాక్యాలు, సంయుక్త వాక్యాలు, విగ్రహ వాక్యాలు, సమాసానికి ఉదాహరణలపై అవగాహన పెంచుకుంటే మార్కులు సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతి పాఠం కవి పరిచయం, శతక పద్యాలు, భావాలు, పాఠ్యపుస్తకం వెనుక ఉన్న ఉదాహరణలు, వ్యాకరణ అంశాలు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఇక అర్థ సందర్భాలు సందర్భానికి తగినట్లు రాయాలి. జాతీయానికి సొంత వాక్యాలకు ఉన్న తేడాను గమనించి సమాధానాలు రాయాలి. ఇక పఠన అవగాహనలో తెలియని గద్య, పద్య అంశాలను చదివి అవగాహన చేసుకొని సమాధానాలు రాస్తే తేలికగా 20 మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. గైడ్ కంటే పాఠ్య పుస్తకానికే ప్రాధాన్యం ఇవ్వాలి. అక్షర దోషాలు, ఒత్తు, పొల్లులు, తప్పులు లేకుండా జాగ్రత్త వహిస్తే మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్విజిలేటర్కి కూడా మంచి పేపర్ కరెక్షన్ చేసి అతనికి మంచి ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కవుల పేర్లు తప్పుగా రాస్తుంటారు. ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. మూల్యాంకన నిబంధనలకు అనుగుణంగా పరీక్షలకు సన్నద్ధం కావడం చాలా ముఖ్యం. రాసే సమాధానంలో స్పష్టత ఉండాలి. దస్తూరి అందంగా ఉంటే మరిన్ని మార్కులు పొందడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. దస్తూరి అంటే మీ రైటింగ్ కూడా మంచిగా అద్భుతంగా చాలా చక్కగా నీట్గా ఉంటే మంచి ఇంప్రెషన్ పడే అవకాశం ఉంటుంది. మంచి మార్కులు పొందడానికి కూడా ఈజీగా ఉంటుంది.